ఓం శాంతి. పరమ ఆదరణీయులైన మన్మోహిని దీదీ గారి వద్ద బాల్యకాలం నుండే ఎంతో పాలన పొందినటువంటి ఆదరణీయులు బ్రహ్మకుమారి సంస్థ యొక్క వర్తమాన ముఖ్య ప్రశాసిక అయినటువంటి రాజయోగిని మోహిని దీదీ గారు ఈ విధంగా దీదీజీ యొక్క ఏ శిక్షణలు తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయో మనతో పంచుకుంటున్నారు. నా జీవితాన్ని ఎంతో సక్రమంగా సాఫీగా నడిచేందుకు తోడ్పడినటువంటి దీదీ మన్మోహిని గారి గురించి నేను వాళ్ళు చెప్పుకోవడం నేనెంతో గొప్ప సౌభాగ్యంగా భావిస్తున్నాను. చాలా చిన్న వయసులోనే బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని ఢిల్లీ సేవా కేంద్రానికి వెళ్ళే అవకాశం నాకు లభించింది. అక్కడికి వెళ్ళిన కొద్ది కాలానికే మన్మోహిని దీదీ గారితో నాకు పరిచయం ఏర్పడింది. నేను ఎప్పుడూ దీదీతో సరదాగా ఒక మాట అనేదాన్ని, దీదీజీ, నా పేరు మోహిని, కానీ మీ పేరు మాత్రం మన్మోహిని, అంటే మనసులనే మోహింపచేసేవారు అని. ఇది చాలా కరెక్ట్ విషయం కూడా. ఎందుకంటే దీదీ ముఖంలో ఈశ్వరీయ ప్రేమ అంత స్పష్టంగా ప్రతిఫలించేది. దీదీజీని చూడగానే ఒక అద్భుతమైన శాంతి, ఆనందము, శక్తి మనసులో ఉప్పొంగేవి. దీదీ బోధించే విధానం కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఉండేది. ఏ విషయం చెప్పాల్సి వచ్చినా ఎంతో మృదువుగా చెప్పేవారు. దీదీ ఎప్పుడూ నాతో ఈ విషయం అనేవారు, నువ్వు నా స్నేహితురాలివి, నా సఖివి, అందుకే నేను నీకు ఇవన్నీ చెప్తున్నాను అని. చాలామంది మనకేమన్నా చెప్పాలి అనుకుంటే అది పూర్తిగా చెప్పరు, కొంత దాచిపెట్టి కొంత చెప్తారు, లేకుంటే మాటలను మార్చి చెప్తారు. కానీ దీదీజీ మాత్రం ప్రతి విషయాన్ని ఉన్నదున్నట్లుగా స్పష్టంగా చాలా మధుర భాషలో చెప్పేవారు. ఆమె ఇచ్చిన ఒక ముఖ్యమైన బోధన, శిక్షణ నాకిప్పటికీ ఎంతో ఉపకరిస్తుంది. అదే బాలకుడిలా ఉండాలి, మాలికుడిలా కూడా ఉండాలి. ఈ రెండు స్థితుల మధ్య సమతుల్యత జీవితంలో ఎలా ఉంచుకోవాలో నాకు దీదీజీ గారు నేర్పించారు. దీదీజీ గారు ఇలా చెప్పేవారు, ఎవరైనా మనకు సలహా ఇస్తే, సూచన ఇస్తే, లేకుంటే ఏదైనా నేర్పితే మనం బాలకుల్లా వినయంగా స్వీకరించాలి. కానీ ఏదైనా బాధ్యత మనకు అప్పగించినప్పుడు, ఒక ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావాల్సి వచ్చినప్పుడు, ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాలికుని వలె, అంటే యజమాని వలె ఆలోచించి, యజమాని వలె మాట్లాడి, యజమాని వలె కార్యం చెయ్యాలి. ఎందుకంటే ఒకటి చేయగలే కళ, ఇంకొకటి నేర్చుకోగలిగే కళ. జీవితంలో నేర్చుకోవడానికి వయసు అనే పరిమితి లేదు. నాకు అన్నీ తెలుసు అనే చెప్పగలిగే స్థితి ఎప్పుడూ రాకూడదు. ఎంత తెలిసినా నేర్చుకుంటూనే ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరి ప్రత్యేకతలను స్వీకరిస్తూ బాలకుడిలా నేర్చుకోవాలి. ఆ తర్వాత మనకు అప్పగించిన బాధ్యతలను యజమానిలా నిర్వహించాలి. ఈ సమతుల్యతను పాటిస్తే జీవితంలో ఎంతో విజయం లభిస్తుంది అని దీదీజీ ఇచ్చిన అమూల్య శిక్షణ నాకు వరదానమైంది. అలాగే దీదీజీ ఇంకొక ముఖ్య విషయం కూడా నాకు నేర్పించారు. దీదీజీ అన్నారు, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇతరులకు వరదానంగా ఉండాలి. ఎవరో ఒకరు గతంలో చేసిన పొరపాట్లను పదే పదే వారికి గుర్తు చేయడం, వారు చెయ్యలేకపోయిన పనులను వారిని గుర్తు చేస్తూ ఉండడం మంచి పద్ధతి కాదు అని ఆమె చెప్పేవారు. దాని బదులుగా ఆ వ్యక్తిలోని ప్రత్యేకతలను గుర్తించి భవిష్యత్తులో అతను లేదా ఆమె ఏమి చేయగలరో ప్రోత్సహించాలి. అందుకే మన నోటి నుండి ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు, ప్రోత్సాహకరమైన మాటలే రావాలి. ఈ శిక్షణ నాకు ఇప్పటికీ తరచూ గుర్తుకొస్తుంది. మనం ఎవరైనా సర్దిదిద్దాల్సి వచ్చినా, విద్య ఇవ్వాల్సి వచ్చినా, ఏమన్నా నేర్పించాల్సి వచ్చినా ఆ మాటలు వినేవారిలో శక్తిని నింపేలా ఉండాలి. వారు జీవితాంతం గుర్తుంచుకునేలా ఉండాలి. ఆ మాటలు వారి జీవితంలో వరదానాల కింద మారాలి. దీదీజీలో ప్రతి విషయంలోనూ అత్యంత ఖచ్చితత్వాన్ని చూశాను. నేను దీదీతో ఎన్నో సంవత్సరాలు గమనించాను. అంతటి పెద్ద వయసులో కూడా ఆమె విద్యార్థి జీవితంలో క్రమశిక్షణను ఎంతో చక్కగా పాటించేవారు. మనందరము ప్రతిరోజు ఉదయం మురళీని వింటాము.
తర్వాత ఆ జ్ఞానాన్ని రోజంతా మననం చేస్తూ జీవితంలో ఏదో ఒకటి ధారణ చేయాలి, ఇతరులకు వినిపించాలి అనే విషయాలపై అభ్యాసం చేస్తూ ఉంటాము. దీది ప్రతిరోజు తన డైరీ పెన్ను తీసుకునే సమయానికి క్లాసుకు వచ్చేవారు. సంపూర్ణ ఏకాగ్రతతో మురళిని వినేవారు. ఆ తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా మాతో ప్రశ్నలు అడిగి మురళి పట్ల మా అవగాహనను పెంపొందించేవారు. అలాగే ఏ పని చేస్తున్నా పరంపిత పరమాత్మ జ్ఞాపకం నిలిచి ఉండేలా మమ్మల్ని ఎప్పుడూ జాగృతం చేసేవారు. ఎప్పుడైనా కలిసినప్పుడు దీదీజీ అడిగే మొదటి ప్రశ్న, శివబాబా గుర్తున్నారా? పరంపిత పరమాత్మ గుర్తున్నారా? మేము కొన్నిసార్లు గుర్తుంది లేదా గుర్తులేదు అని అనేవాళ్ళం. అప్పుడు దీదీ అనేవారు, గుర్తులేదు అని అనవద్దు, దాని బదులు ధన్యవాదాలు అని చెప్పండి. ఎందుకంటే ఈ సమయంలో నేను బాబాని స్మృతి చెయ్యకపోయినా బాబాను స్మృతి చేయడానికి నాకు గుర్తు చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పండి. ఈ విధంగా కర్మ చేస్తూనే కర్మయోగి జీవితాన్ని ఎలా జీవించాలో దీదీ ఎంతో చక్కగా నేర్పించారు. నాకు గుర్తుంది, కొన్నిసార్లు నాకు కొత్త కొత్త బాధ్యతలు ఇచ్చేవారు. అనుభవం తక్కువగా ఉన్న కారణంగా చిన్న చిన్న పొరపాట్లు జరిగేవి. అప్పుడు దీదీ ఎంతో ప్రేమగా ఈ విషయాన్ని సరిచెయ్యాలి అని చెప్పేవారు. మేమందరం వెంటనే మాకు రాదు, మేం చెయ్యము అని చెప్పేవాళ్ళం. కానీ ఆమె వెంటనే, కాదు, నువ్వే చెయ్యాలి, నువ్వే నేర్చుకోవాలి, ఇకపై ఈ పొరపాటు మళ్ళీ జరగకూడదు అని ప్రోత్సహించేవారు. అందులోనే దీదీజీ యొక్క నిజమైన ప్రేమ, మా యొక్క శ్రేయోభిలాషి కోరిక ఉండేది అని నాకు అర్థమైంది. ప్రత్యేకంగా నా విషయంలో నేను చెప్పగలను, దీదీ ఎప్పుడూ నన్ను నిరుత్సాహపరచలేదు. దాని బదులు ధైర్యాన్ని నింపి ముందుకు నడిపించారు. ఈ విధంగా జీవితంలోని ప్రతి రంగంలోనూ దీదీ మాకు శిక్షణ ఇచ్చారు. ఈరోజు నేనెంతో ప్రేమతో దీదీజీని స్మృతి చేసుకుంటున్నాను. ఆమె బోధనలను గుర్తు చేసుకుంటూ నా జీవితంలో శక్తి, సద్గుణాలు, సామర్థ్యాలను ధారణ చేయడానికి దీదీ చేసిన సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీదీ పట్ల నా అంతరంగం నిండా కృతజ్ఞత, గౌరవం మరియు ఆభార భావము నిండి ఉన్నాయి అని దీదీజీ పట్ల తనకున్నటువంటి అపారమైనటువంటి గౌరవాన్ని, ప్రేమని ఒక స్నేహితురాలిగా, ఒక సఖిలాగా దీదీ తనకు ఎలా పాలనిచ్చారో, ఎంత విలువైన శిక్షణలు ఇచ్చారో రాజయోగిని మోహిని దీదీ గారు మనతో పంచుకున్నారు. మనకందరికీ తెలుసు, మోహిని దీదీ గారు విదేశాలలో నిర్విరామంగా సేవ చేస్తూ సంస్థను విదేశాల్లో వ్యాపించేందుకు చాలా కృషి చేశారు. ఇప్పటికీ కూడా అవ్యక్తి పరివారం ద్వారా మనకందరికీ దూరంగా ఉన్నా కూడా ప్రతిరోజు మనకి బాబా పాలన ఇస్తూనే ఉన్నారు. ఓం శాంతి.